సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతుంది. మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రత కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో మరో 9 మంది అరెస్ట్ అయ్యారు. లేడీ డాక్టర్ విద్యుల్లతతో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రత కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. 86 మంది సరోగసీ దంపతులకు సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే నమ్రత 5 రోజులు కస్టడీలో అనేక విషయాలు రాబట్టారు పోలీసులు. పిల్లలు నమ్మే గ్యాంగులతో లింకులు పెట్టుకున్నారు డాక్టర్ నమ్రత. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన గ్యాంగులతో నమ్రతకు లింకులున్నట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పేదరికంలో మగ్గుతున్న భార్యాభర్తలకు డబ్బులిచ్చి బిడ్డల్ని కొంటున్నట్లుగా గుర్తించారు. కొన్న బిడ్డల్ని సరోగసీ ద్వారా పుట్టారంటూ దంపతులకు అప్పగిస్తున్నట్లు కనుగొన్నారు. సృష్టి కేసులో అరెస్టైన వారిలో ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్లు, ఏఎన్ఎం, ఏజెంట్స్ ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి డెలివరీకి ఉన్నవారి ఆర్థిక స్తోమతలు చూసి ఎరవేస్తున్నట్లు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలపై గోపాలపురం పోలీసుల విచారణ కొనసాగుతోంది.